వెల్కమ్ టు ఏవీ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం మల్టిప్లికేషన్ విత్ డెసిమల్ నెంబర్స్ ఎలాగో ఫైండ్ అవుట్ చేస్తాం. మనం మల్టిప్లికేషన్ అయితే ఈజీగానే చేస్తాం, బట్ ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టాలని ఎట్లా పెట్టాలని కన్ఫ్యూజ్ అవుతాం కదా, అది ఈజీగా ఎలాగో చూద్దాం. ఇప్పుడు ముందు డెసిమల్ పాయింట్ పక్కన పెట్టేసి మనము నార్మల్గా మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ఒకసారి మల్టిప్లికేషన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ 4 6 24 క్యారీ టు 4 2 8 ప్లస్ ఇమీడియట్ నెక్స్ట్ నెంబర్ కూడా మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసుకోవాలి. 4 2 8 ప్లస్ 3 6 18 18 ప్లస్ 8 26 ప్లస్ 2 28 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ కంప్లీట్ అయినాయని ఫస్ట్ డిజిట్ తోటి. నెక్స్ట్ సెకండ్ డిజిట్ 4 2 8 ప్లస్ 10. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 10 0. సో ఇప్పుడు మనం డెసిమల్ పాయింట్ని చెక్ చేసుకోవాలి. అంటే ఎలా? సో ఇక్కడ పాయింట్ ఇక్కడ వన్ నెంబర్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది, 1 నెంబర్ తర్వాత డెసిమల్ ఉంది. ఇక్కడ 1 నెంబర్ తర్వాత ఉంది 1, ఇక్కడ కూడా 1 నెంబర్ తర్వాత 1 ఉంది. సో ఈ 2ని యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? సో 2 నెంబర్స్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మల్టిప్లికర్ అండ్ మల్టిప్లయర్లో ఎన్ని నెంబర్స్ తర్వాత డెసిమల్ నెంబర్ ఉంటుందో చెక్ చేసుకోవాలి. అన్ని నెంబర్స్ని యాడ్ చేసుకొని మనం వచ్చిన ఫైనల్ ఆన్సర్ ప్రోడక్ట్లో అన్ని నెంబర్స్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ పెట్టాలి. సో ఇలాగ మనం ఈజీగా డెసిమల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇలా ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నా కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ 3 2s 6, నెక్స్ట్ 3 3s 9 ప్లస్ 2 2s 4, 9 ప్లస్ 4 13, నెక్స్ట్ 3 4s 12 ప్లస్ 2 3s 6, 12 ప్లస్ 6 18 ప్లస్ 2 1s 2, 18 ప్లస్ 2 20 ప్లస్ 1 21. సో 3 డిజిట్స్ వచ్చాయండి. 3 నెంబర్స్తో ఫస్ట్ నెంబర్ తోటి కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్ నెంబర్తో థర్డ్ డిజిట్ 2 4s 8 ప్లస్ బిఫోర్ నెంబర్కి నెక్స్ట్ నెంబర్ తోటి యాడ్ చేసుకోవాలి. 2 4s 8 ప్లస్ 3 1s 3, 8 ప్లస్ 3 11 ప్లస్ 2 13. నెక్స్ట్ సో 4 డిజిట్ వచ్చింది. సెకండ్ డిజిట్తో కూడా 3 డిజిట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ 1 తోటి లాస్ట్ 1 4s 4 ప్లస్ 1 5. సో ఇది ప్రోడక్ట్. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ అండి. ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది, ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి 4. సో 4 నెంబర్స్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 4. సో ఇక్కడ 5.3130 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఇట్లా మనం డెసిమల్ పాయింట్ని చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 3 డిజిట్స్ మల్టిప్లికేషన్ చూడండి. 2 5s 10 ప్లస్ 2 2s 4 ప్లస్ 15, 19 ప్లస్ 1 20. నెక్స్ట్ 2 6s 12 ప్లస్ 12 ప్లస్ 3 2s 6, 8, 2 6 12 ప్లస్ 6 18 ప్లస్ 2 20. నెక్స్ట్ 3 డిజిట్స్ కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్ థర్డ్ తోటి 3 6 18 ప్లస్ 2 20. సో ఇక్కడ 1 తర్వాత ఉంది, ఇక్కడ 2 పాయింట్స్ తర్వాత ఉంది. సో యాడ్ చేసి 3 పాయింట్స్ తర్వాత మనం డెసిమల్ 1 2 3. సో ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. సో మనం డెసిమల్ తర్వాత జీరోస్ ఉండవు అవసరం లేదు కాబట్టి మనకు ఏ ప్రోడక్ట్కి వచ్చేసి ఆన్సర్ 20 అవుతుంది. ఇక్కడ ఓన్లీ సింగిల్ ఎలాంటి డెసిమల్ పాయింట్ సింగిల్ డైరెక్ట్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ ఉంది. ఇది ఎలాగో చూద్దాం. చూడండి, 4 9s 36, 4 2s 8 ప్లస్ 3 11, 4 4s 16 ప్లస్ 1 17, 4 1s 4 ప్లస్ 5. సో ఇక్కడ ఎలాంటి డెసిమల్ పాయింట్ ఓన్లీ మల్టిప్లైర్ మాత్రం 2 నెంబర్స్ తర్వాత ఉంది. సో ఓన్లీ 2. సో 2 నెంబర్స్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. 57.16 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఇక్కడ ఓన్లీ మనం ఇక్కడ ఇట్లా డాట్స్లో మనం 2 తోటి డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2 8s 16, 2 9s 18 ప్లస్ 1 19. సో ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ పాయింట్, ఇక్కడ 1 నెంబర్ టోటల్ యాడ్ చేస్తే 3 అవుతుంది. సో 3 ప్లస్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 పాయింట్ బిఫోర్ డెసిమల్ పాయింట్ 0 పెట్టుకోవాలి. డైరెక్ట్గా పాయింట్ ఉన్నది కాబట్టి 0.116 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ ఇక్కడ 0.1 1. సో 1తో మనకు మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ డెసిమల్ పెట్టాలి. డెసిమల్ ఇక్కడ 1 నెంబర్ తర్వాత ఉంది, ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత ఉంది. సో ఇక్కడ మొత్తం టోటల్ యాడ్ చేసి 3. సో 3 పాయింట్స్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ 1 2 3. సో 0.75
చూడండి ఇంకా 12లోనే మన 12 టేబుల్ వస్తుంది డైరెక్ట్ 12 టేబుల్తో అట్ ఎ టైం చేసి 12 4 జా 48, 12 2 జా 24 ప్లస్ 4 28, 12 5 జా 60 ప్లస్ 4 62, నెక్స్ట్ 12 1 జా 12 ప్లస్ 6 18. సో నెక్స్ట్ ఇక్కడ 2 పాయింట్స్ తర్వాత డెసిమల్ పాయింట్, ఇక్కడ 2 పాయింట్స్ తర్వాత టోటల్ యాడ్ చేస్తే 4 పాయింట్స్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ 1 2 3 4 ఇలాగా డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి రైట్ టు లెఫ్ట్. జీరోస్ ఎన్ని జీరోస్ మనం 1 వచ్చిందంటే మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది 8 6. సో ఇప్పుడు మళ్ళీ డెసిమల్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 పాయింట్స్ తర్వాత ఉంది, ఇక్కడ 1 పాయింట్ తర్వాత మనకు డెసిమల్ నెంబర్ ఉంది. సో టోటల్ యాడ్ చేస్తే 3 1 2 3 పాయింట్స్ పెట్టాలి. బట్ మనకి ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. సో రిమైనింగ్ వాల్యూస్కి మనం 0 పెట్టుకుంటే ఇప్పుడు 3 వాల్యూస్ ఉన్నాయి. తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టుకొని 0 సో 0.086 మనకు ఏమి ఆన్సర్ మనకు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ లేకపోతే ఆ ప్లేసెస్లో మనం 0 పెట్టుకొని ఆ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము మల్టిప్లికేషన్స్ డెసిమల్ పాయింట్ ఇచ్చినప్పుడు నార్మల్ మల్టిప్లికేషన్ చేసేసిన తర్వాత ఇక్కడ మల్టిప్లై అండ్ మల్టిప్లై బోత్ నెంబర్స్లో ఎన్ని నెంబర్స్ తర్వాత డెసిమల్ పాయింట్స్ ఉన్నాయో యాడ్ చేసేసుకొని అన్ని నెంబర్స్ తర్వాత మనకు వచ్చిన ఫైనల్ ప్రోడక్ట్లో డెసిమల్ పాయింట్ పెట్టచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.